హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా? రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ 10th క్లాస్ ఎగ్జాంపుల్స్ చాలా మంది అడుగుతున్నారండి. సో అందుకని వాళ్ళ కోసం నేను మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫార్మేట్ 2 సంబంధించిన లెసన్స్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. ఇది మనకి ఫార్మేట్ 2కి, అదేవిధంగా సమ్మేట్ 1కి, ఫార్మేట్ 3కి, అదేవిధంగా సమ్మేట్ 2కి, అదేవిధంగా ఫైనల్ ఎగ్జామ్ కూడా చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ అనేవి ఖచ్చితంగా ఎగ్జామ్లో రావాల్సిందే. 1-2 ఎగ్జాంపుల్స్ ఎగ్జామ్లో రావాల్సిందే. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ చూసే మనం మామూలు ప్రాబ్లమ్స్ చేస్తాం, నార్మల్ ప్రాబ్లమ్స్ చేస్తాం కనుక ఎగ్జాంపుల్స్ మీద ఖచ్చితంగా మంచి కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను కొత్తగా మ్యాథమెటిక్స్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే స్టార్ట్ చేశాను. సో గౌరీ స్మార్ట్ ఇన్ ఇంగ్లీష్ మీడియా అని. సో ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అదేవిధంగా కామెంట్ సెక్షన్ ఇస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్. సో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే మీరు చిన్న నాకు బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట. సో అది కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఎవరైతే కంప్లీట్గా ఇంగ్లీష్లో మ్యాథ్స్ చూడాలనుకున్నారో మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ వీడియోస్ని వాచ్ చేయొచ్చు. సో 10th క్లాస్ మొత్తం అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. సో డే బై డే, 1 by 1. సో కనుక ఆ ఛానల్ కూడా మీరు నన్ను ఆదరించినట్టే ఆ ఛానల్ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా ఆలోచించుకొని వీడియోని స్టార్ట్ చేద్దాం. కోఆర్డినేట్ జామెట్రీ ఎగ్జాంపుల్స్. ఈరోజు మనం కోఆర్డినేట్ జామెట్రీ ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా 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 ఇంపార్టెంట్. చాలా తక్కువ ఫార్ములాస్ ఉంటాయి కానీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే డూ ద పాయింట్స్, ఈ 3 పాయింట్స్ అంట ఫార్మ్ ఏ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుందని చూపించాలంట. అంటే ఈ 3 పాయింట్స్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయా లేదా అడుగుతున్నాడు. ఇఫ్ సో, ఒకవేళ ఫామ్ చేస్తే నేమ్ ద టైప్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫామ్. ఏ ట్రయాంగిల్ ఫామ్ అయిందో మనం చెప్పాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రయాంగిల్ అవ్వాలి అంటే మనకి రూల్ ఏంటి? ఖచ్చితంగా ఫస్ట్ సైడ్స్ మనం చేయాలి. సో అంటే ఏబీ సైడ్ చేయాలి, బీసీ సైడ్ చేయాలి, సిఏ సైడ్ చేయాలి. సైడ్స్ చేసిన తర్వాత అప్పుడు మనం ఆ సైడ్స్ అన్ని ఈక్వల్ అయితే ఈక్వల్ ట్రయాంగిల్ అంటాం, 2 సైడ్స్ ఈక్వల్ అయితే ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అంటాం, ఏ సైడ్స్ ఈక్వల్ కాకపోతే స్కాలిన్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? సో ఆ తర్వాత యాంగిల్స్ బట్టి కూడా మనం, సో ఆల్ యాంగిల్స్ ఎక్యూట్ యాంగిల్స్ అయితే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఒకవేళ ఒక యాంగిల్ అబ్సూజ్ అయితే అబ్సూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం, లేదంటే ఒక యాంగిల్ రైట్ యాంగిల్ అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో అకార్డింగ్ టు దట్ వన్ మనం వీటిని ఏబిసి అనుకుందాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, 2, బి ఈజ్ ఈక్వల్ టు -2, -3, సి ఈజ్ ఈక్వల్ టు 2, 3. ఫస్ట్ ఏబి డిస్టెన్స్ కడదాం. ఏ 3, 2 ఇది రాసేసుకున్న వెంటనే మనం x1 y1 అని రాసుకోవాలి. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు -2, -3 ఇది రాసేసుకున్న వెంటనే మనం రాయాలి x2 y2 రాయాలి. ఓకే, ఖచ్చితంగా ఫార్ములాను రాయాలి, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఎంత? -2, ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ x1 ఎంత? 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత? -3, ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ y1 ఎంత? 2 హోల్ స్క్వేర్. -2 -3 ఎంత? -5. సో -5 హోల్ స్క్వేర్ ప్లస్ -3 -2 ఎంత? అది కూడా -5. సో -5 హోల్ స్క్వేర్. -5 స్క్వేర్ అన్నా 5 స్క్వేర్ అన్నా ఒకటి, ఎందుకంటే మైనస్ స్క్వేర్ ప్లస్ అయిపోతుంది కనుక 5 స్క్వేర్ అంటే ఎంత? 25. ఇది కూడా 25. సో 25 ఎంత? √50. సో ఇది ఇలా ఉంచండి. సో అంటే మనకేమొచ్చింది? ఏబి ఈజ్ ఈక్వల్ టు √50 వచ్చింది. యూనిట్స్ మనకేమి ఇవ్వలేదు కనుక యూనిట్స్ అని రాయాలి. అదే సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్స్ రాస్తాం, మీటర్స్ అయితే మీటర్స్ రాస్తాం. సో ఒకటైంది. నెక్స్ట్ బీసీ. నెక్స్ట్ ఏం కట్టాలి? బీసీ -3 -2 -3 x1 y1. సి
2, 3 x2 y2. BC మళ్ళీ ఫార్ములా వేద్దాం. సో BC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఎంత 2, ఫార్ములాలో మైనస్ ఉంది, x1 ఎంత -2. ఇక్కడ బ్రాకెట్ ఆఫ్ -2 రాసే బదులు మైనస్ ని మైనస్ ప్లస్ చేయొచ్చు అన్నమాట. సో +2 హోల్ స్క్వేర్. y2 ఎంత 3, సూత్రంలో మైనస్ ఉంది, మైనస్ రాసు. y1 ఎంత -3, అంటే మైనస్ ని మైనస్ ఇక్కడ రాస్తే +3 అయిపోతుంది హోల్ స్క్వేర్. 2 + 2 ఎంత 4 స్క్వేర్. 3 + 3 ఎంత 6, 3 + 3 ఎంత 6 స్క్వేర్. 4 స్క్వేర్ ఎంత 24, 6 స్క్వేర్ ఎంత 36, అంటే ఎంత అవుతుంది 60 అవుతుంది. సో 30, 20, 50, 6, 4, 10. సో therefore BC is equal to 60 units, square root of 60 units. BC కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం కట్టాలి? AC, AB, BC, CA or AC. A is equal to 3, 2. C is equal to 2, 3. x1, y1, x2, y2. x1, y1, x2, y2. So AC is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. That is equal to square root of x2 anta 2 minus x1 anta 3, 2 minus 3 whole square. y2 anta 3 minus 2 whole square. 2 minus 3 anta -1 whole square. 3 minus 2 anta 1 whole square. -1 whole square anta 1 square anta 1. సో 1 + 1 anta √2. సో అంటే ఇప్పుడు మనకి AC ఏం వచ్చింది? AC ఈజ్ ఈక్వల్ టు √2 యూనిట్స్ వచ్చింది. √2 యూనిట్స్ వచ్చింది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇక్కడ 4 స్క్వేర్ 16, 4 స్క్వేర్ అంతా 16, చిన్న మిస్టేక్. సో అంటే ఏమవుతుంది 36 + 16 అంటే 52 అవుతుంది. ఏమవుతుంది 52 అవుతుంది. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 50 + 2 52 అంటే సో దీని స్క్వేర్ యాడ్ చేస్తే దీని స్క్వేర్ వస్తుంది. మనకి పైథాగరస్ థియరం ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే ఇది ఆ విధంగా ఉందన్నమాట. సో కనుక మనం ఇప్పుడు ఇది మనకి హైపోటెనస్ అన్నమాట. ఇదేంటి మనకి హైపోటెనస్ అంటే మనం ఇప్పుడు ఏం రాయొచ్చు? BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్, AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్. సో BC ఎంత? సో √52 హోల్ స్క్వేర్. AB ఎంత? √50 హోల్ స్క్వేర్. AC ఎంత? √2 హోల్ స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. సో 52 ఈజ్ ఈక్వల్ టు 50 + 2. సో 52 ఈజ్ ఈక్వల్ టు 52. సో అంటే మనకి ఈ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి మనకి అర్థమైంది? ట్రయాంగిల్ ABC ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఆ రైట్ యాంగిల్ ఎక్కడ ఏర్పడింది? మనకి ఈ రెండిట్లో కామన్ గా ఉంది, ఏ ఉంది కదా, కనుక ఎట్ ఏ దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్. డయాగ్రామ్ ఒకవేళ వేసుకుంటే సో ఇది ఏ మాట. సో ABC. సో ఇప్పుడు మనకి BC అంతా మనకి 52 అంటే ఇది √52 అవుతుంది. AB అంతా √50 అవుతుంది. ఇది √2 అవుతుంది. సో ఈ విధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనకి ఫామ్ అన్నమాట. సో ఇది ట్రయాంగిల్ని ఏర్పరుస్తుంది, అదేవిధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఏర్పరుస్తుంది. సో therefore ABC is a right angle triangle. Therefore A, B, C are forming a triangle. ఒక ట్రయాంగిల్ని ఏర్పరుస్తుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం.
ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. షో దట్ దిస్ 4 పాయింట్స్ ఆర్ వెడ్జెస్ ఆఫ్ ఎ స్క్వేర్. సో స్క్వేర్ యొక్క వెడ్జెస్ అని ప్రూవ్ చేయాలండి, ఖచ్చితంగా అవుతుంది అనమాట. అంటే మనం ఏంటి, సో 4 సైడ్స్ కట్టాలి, 2 డయాగ్నల్స్ కట్టాలి, 4 సైడ్స్ ఈక్వల్ అవ్వాలి, 2 డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. సో అప్పుడు మనకి సమ్ అనేది ఈజీ అయిపోద్ది. సో లెట్ us do. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో let us take a is equal to 1, 7, b is equal to 4, 2, c is equal to -1, -1, d is equal to -4, 4. So first of all ab कर दो. a is equal to 1, 7, b is equal to 4, 2. ఇది x1 y1, ఇది x2 y2. సో మనందరికీ తెలుసు ఫార్ములా ఏంటి, ఫార్ములా ab is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of x2 anta 4 minus x1 anta 1, 4 minus 1 whole square, y2 anta 2 minus 7 whole square. 4 లో 1 తీస్తే ఎంత 3. సో 3 స్క్వేర్, 2లో 7 తీస్తే -5 స్క్వేర్. 3 స్క్వేర్ ఎంత 9, -5 స్క్వేర్ అంటే మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది, 5 స్క్వేర్ అంటే 25. సో 25 ప్లస్ 9 ఎంత 34. సో దేర్ ఫోర్ ఏబి ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 34 యూనిట్స్. రాసినా పర్లేదు, రాయపని పర్లేదు. సో ఏబి వస్తుంది. నెక్స్ట్ బీసీ లైన్కి మాట ఏ బి బి సి సి డి డి ఏ అలాగా. సో బీసీ బి ఎంత 4, 2, సి ఎంత -1, -1, x1 y1 x2 y2. మళ్ళీ ఫార్ములా రాసేద్దాం. బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of x2 anta -1 minus x1 anta 4. So -1 minus 4 whole square. y2 anta -1 minus y1 anta 2 whole square. x2 అంతా -1, ఫార్ములాలో మైనస్ ఉంది, x1 అంతా 4 హోల్ స్క్వేర్ ప్లస్ ఓన్లీ y2 అంతా -1, ఫార్ములాలో మైనస్ ఉంది, y1 అంతా 2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ -1 -4 ఎంత -1 -4 -5. సో కనుక -5 హోల్ స్క్వేర్. -1 -2 ఎంత -3. సో -3 హోల్ స్క్వేర్. సో 5 స్క్వేర్ ఎంత 25, -3 స్క్వేర్ ఎంత 9. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 34. ఇక్కడ 34 వచ్చిందంటే అన్ని 34 వస్తాయి, అన్ని సైడ్స్ 34 వస్తాయి. ఎందుకంటే వాడు అన్నాడు ఆల్రెడీ షో దట్ ఆర్ ప్రూవ్ దట్ అన్న షో దట్ అన్న అది ఖచ్చితంగా అవుతుంది అన్నమాట. ఒకవేళ మనకు తప్పు వచ్చిందంటే మనం ఎక్కడో మిస్టేక్ చేస్తాం, అంటే ఈ సబ్ట్రాక్షన్ దగ్గర లేదంటే ఎడిషన్ దగ్గర మనం ఎక్కడో మిస్టేక్ చేసినట్లు లెక్క అన్నమాట. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు √34. సో సెకండ్ సైడ్ కూడా వస్తుంది, అది కూడా ఈక్వల్ అయింది. నెక్స్ట్ థర్డ్ సైడ్ AB BC CD. C is equal to -1, -1, D is equal to -4, 4. Okay. CD is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So square root of మనం ఆల్రెడీ అనుకోవాలి కదా x1 y1 x2 y2. సో x2 ఎంత ఇక్కడ మనకి -4 ఫార్ములాలో ఉంది, మైనస్ రాసు. x1 ఎంత -1. సో ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది కనుక ఆ మైనస్ ఈ మైనస్ ఏమవుతుంది, మైనస్ ప్లస్ అయిపోతుంది. సో +1 హోల్ స్క్వేర్. y2 ఎంత 4 మైనస్ y1 ఎంత -1 ఉంది, +1 హోల్ స్క్వేర్.
అక్కడ అలా రాసాం అనుకోండి కన్ఫ్యూజ్ ఉండదు, లేదంటే మళ్ళీ బ్రాకెట్ పెట్టుకుని మళ్ళీ ఇంకో స్టెప్ వేసి మళ్ళీ -1 మర్చిపోయినా సరే ప్రాబ్లం అన్నమాట. -4 + 1 అంటే ఎంత -3, సో -3 హోల్ స్క్వేర్. 4 + 1 ఎంత 5, సో 5 స్క్వేర్. -3 స్క్వేర్ ఎంత 9, 5 స్క్వేర్ ఎంత 25, 25 + 9 ఎంత 34. సో దేర్ ఫోర్ సిడి కూడా మనకి ఎంత వచ్చింది √34 వచ్చింది. అంటే 3 సైడ్స్ ఈక్వల్ అయ్యాయి, ఆటోమేటిక్గా ఫోర్త్ సైడ్ కూడా ఈక్వల్ అవుతుంది. అదేంటి డిఏ ఆర్ ఏడి, డిఏ ఆర్ ఏడి. డి ఈజ్ ఈక్వల్ టు -4, 4. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 7, 1, 7. ఇది x1 y1, ఇది x2 y2. సో DA is equal to √x2 minus x1 whole square plus y2 minus y1 whole square. x2 ఎంత మనకి అక్కడ 1 మైనస్ x1 ఎంత -4, అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కనుక మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, +4 హోల్ స్క్వేర్. y2 ఎంత 7 మైనస్ y1 ఎంత 4 హోల్ స్క్వేర్. 1 + 4 ఎంత 5, అంటే ఇది 5 స్క్వేర్. 7లో 4 తీస్తే 3 స్క్వేర్. సో 5 స్క్వేర్ ఎంత 25, 3 స్క్వేర్ ఎంత 9, సో √34. సో దేర్ ఫోర్ DA ఈజ్ ఈక్వల్ టు √34. ఆల్ సైడ్స్ ఈక్వల్ అయిపోయి కదా, సో స్క్వేర్ అనకూడదు. ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే స్క్వేర్ అనకూడదు. సో ఎందుకంటే రాంబస్లో కూడా ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, రాంబస్లో కూడా ఏంటి మనకి అన్ని సైడ్స్ ఈక్వల్ అవుతాయి కనుక మనం ఏం ఇప్పుడు చేయాలి, డయాగ్నల్స్ చేయాలి. సో డయాగ్నల్స్ ఇప్పుడు మన చిన్న డయాగ్రామ్ వేసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఏ బి సి డి, సో ఏబి కట్టాం, బీసీ కట్టాం, సిడి కట్టాం, డిఏ కట్టాం. ఇప్పుడు మనం ఏసీ కట్టాలి, బీడీ కట్టాలి. ఇప్పుడు ఏసీ బీడీ రెండు ఈక్వల్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏసీ బీడీ కడదాం. ఏ 1, 7, సి -1, -1, x1 y1 x2 y2. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు √x2 minus x1 whole square plus y2 minus y1 whole square. మీరు ఒకదాని కింద ఒకటి రాయండి, నాకు బోర్డు అంటే ఒకే లెక్క కనుక నేను అలా రాస్తాను. మీరు మనకు ఒక డిస్టెన్స్ వెనకాల డిస్టెన్స్, మళ్ళీ డిస్టెన్స్ కింద డిస్టెన్స్ కింద, అలాగా 6 డిస్టెన్స్ ఒకదాని వెనకాల ఒకటి రాయండి. నెక్స్ట్ ఎంత -1 మైనస్ x1 ఎంత 1 హోల్ స్క్వేర్, y2 ఎంత -1 మైనస్ y1 ఎంత 7 హోల్ స్క్వేర్. -1 ఎంత -2 స్క్వేర్, -1 ఎంత -8 స్క్వేర్, -2 స్క్వేర్ ఎంత 4, 8 స్క్వేర్ ఎంత 64. సో దట్ ఈస్ ఈక్వల్ టు √68. అంటే ఒక డయాగ్నల్ √68 వచ్చిందండి, ఇంకోటి కూడా √68 రావాలి, √68 రావాలి. ఏం లేదండి, సో దీనికి మనకి 2√2a, సో 2√2a కనుక మనకి √2a. సో √2a కనుక ఇది ఏ వచ్చింది కనుక √2 ఉంది కనుక √2 × √34 ఎంత అవుద్ది 68 అవుతుంది. అదే అంటే సరిపోయింది మన డయాగ్నల్. నెక్స్ట్ బీడీ ఎంత, బి అంటే 4, 2, డి ఎంత -4, 4, x1 y1 x2 y2. సో BD is equal to √x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So √B x2 ఎంత -4 minus x1 ఎంత 4 whole square, y2 ఎంత 4 minus 2 whole square. -4 ఎంత -8 అవుద్ది, -8 స్క్వేర్. 4లో 2 తెస్తే ఎంత 2 స్క్వేర్. సో 8 స్క్వేర్ ఎంత 64, 2 స్క్వేర్ ఎంత 4,
అండ్ ఇది కూడా ఏమొచ్చింది √68 వచ్చింది, √68 వచ్చింది. ఇక్కడ √68 √68. అంటే ఇప్పుడు దేర్ ఫోర్ మనకి ఏమొచ్చింది ఇప్పుడు దేర్ ఫోర్ AB is equal to BC is equal to CD is equal to DA and AC is equal to BD. All sides are equal, diagonals are equal. So therefore ABCD is a square. ABCD is a square. So therefore A comma B comma C comma D are forming a square. Forming a square. Square ని ఏర్పరుస్తుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3కి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, గివెన్ బిలో షోస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ డెస్క్ ఇన్ ఏ క్లాస్ రూమ్. ఒక క్లాస్ రూమ్లో డెస్క్లు ఇలా ఏర్పరిచాడంట. అసీమా, భారతి అండ్ కెమేలా వీళ్ళు ముగ్గురు అంట ఆర్ సిటీడ్ అనే ఏబిసి. సో అసీమా ఇక్కడ కూర్చుంది, భారతి ఇక్కడ కూర్చుంది, కెమేలా ఇక్కడ కూర్చున్నారు. డూ యూ థింక్ దే ఆర్ సిటీడ్ ఇన్ ఏ లైన్? వాళ్ళు ఒక లైన్లో కూర్చున్నారా, ఒకే లైన్లో కూర్చున్నారా? సో గివ్ యువర్ రీజన్. సో మీ యొక్క రీజన్ ఇవ్వను. ఏం లేదు, సింపుల్గా ఈ మూడు డ్రా చేస్తాం అనుకోండి లైన్ స్కేల్తో. ఎస్, వాళ్ళు ముగ్గురు ఒక లైన్లో కూర్చున్నారు. మరి ముగ్గురు ఒకే లైన్లో కూర్చుంటే మనం ఎలా చెప్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ అనుకుంటే ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఈ ఏ నుండి సికి డిస్టెన్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ నుండి బికి నెక్స్ట్ బి నుండి సికి కలిపితే వస్తుంది. అంటే ఏబిసి అనేవి కొలీనియర్. ఏబిసి అనేవి ఏంటి? కొలీనియర్. If 3 or more points are collinear, then the distance between A and C is equal to the sum of the two distance between A and C. సో ఏ నుండి సికి డిస్టెన్స్, ఏ నుండి బికి, బి నుండి సికి డిస్టెన్స్లో యాడ్ చేస్తే వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏసీ డిస్టెన్స్, ఏబి డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. ఏ ఎంత 3,1 x1 y1. సి ఎంత డిస్టెన్స్ 8,6 x2 y2. So AC is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. x2 ఎంత 8 minus x1 ఎంత 3. So 8 minus 3 square. y2 ఎంత 6 minus y1 ఎంత 1 whole square. 8 minus 3 ఎంత 5 square. 6 minus 1 ఎంత? అది కూడా 5 square. 5 square ఎంత? 25. ఈ 5 square ఎంత? 25. సో 25 ఎంత? 50. సో దీన్ని ఎలా రాయొచ్చు? 25 into 2 రాయొచ్చు. 25 into 2 రాయొచ్చు. 25 2 సార్. దీన్ని రాయొచ్చు √25 into √2 రాయొచ్చు. √25 అంటే ఎంత? 5 అంటే 5√2. ఏంటి వచ్చింది? 5√2. సో దేర్ ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5√2 వచ్చింది. 5√2 అంటే ఏ నుండి సికి 5√2 వచ్చిందంటే ఇది 3√2, ఇది 2√2 అవ్వచ్చు అన్నమాట మేబీ. సో లెట్ us ఏసీ అయిపోయింది. నెక్స్ట్ ఏం కట్టాలి? ఏబి కట్టాలి. సో ఏ ఎంత? 3,1. ఏ ఎంత? 3,1. బి ఎంత? బి 6,4. 6,4. ఇది x1 y1, ఇది x2 y2. So AB is equal to, what is the formula? You know very well, all of you know very well. x2 minus x1 whole square plus y2 minus y1 whole square. x2 ఎంత ఇక్కడ? 6 minus x1 ఎంత? 3. 6 minus 3 whole square. y2 ఎంత? 4 minus y1 ఎంత? 1. 4 minus 1 whole square. 6 minus 3 ఎంత? 3 square. 4 minus 1 ఎంత? 3 whole square. సో 3 square ఎంత? 9. 3 square ఎంత? 9. సో 9 plus 2 9 plus 9 ఎంత? 18. √18. సో √18 ఏం రాయొచ్చు? 9 into 2 రాయొచ్చు. 9 2s రాయొచ్చు.
సో దీనే రాయొచ్చు √9 ఇంటూ √2 రాయొచ్చు. √9 అంటే ఎంత 3, సో 3√2. సో దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 3√2. సో మనం అనుకున్నట్టే వచ్చింది. అంటే ఇంకోటి 2√2 వస్తుంది. 3√2 2√2 5√2 అన్నమాట. నెక్స్ట్ సో ఏబి కట్టాం. నెక్స్ట్ ఏం కట్టాలి, బీసీ కట్టాలి. బి ఎంత 6,4, సి ఎంత 8,6, 8,6, x1 y1 x2 y2. So BC is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Square root of x2 anta 8, y1 x1 anta 6 kanuka 8 minus 6 whole square. y2 anta 6 minus 4 whole square. 6 minus 8 minus 6 anta 2 square. 6 minus 4 anta 2 square. 2 square anta 4, 2 square anta 4, 4 plus 4 anta 8. దీనే రాయొచ్చు మనం 4 2s రాయొచ్చు, 4 into 2 రాయొచ్చు. దీనే రాయొచ్చు √4 into √2 రాయొచ్చు. √4 అంటే ఎంత 2√2. సో దేర్ ఫోర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 2√2. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనకి సో దేర్ ఫోర్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ చెక్ చేయాలి. ఏసీ ఎంత వచ్చింది 5√2 వచ్చింది. ఏబి ఎంత వచ్చింది 3√2 వచ్చింది. బీసీ ఎంత వచ్చింది 2√2 వచ్చింది. సో 5√2 ఈజ్ ఈక్వల్ టు 3√2 5√2. అంటే నా దగ్గర 3 √2లు ఉన్నాయి, తర్వాత 2 √2లు ఉన్నాయి. మొత్తం ఎన్ని √2లు ఉన్నాయి, 5 √2లు ఉన్నాయి. కనుక 5√2 అంటే వెరిఫైడ్. సో దేర్ ఫోర్ దే ఆర్ సిట్టెడ్. వాళ్ళు కూర్చున్నారు. ఎలా కూర్చున్నారు, ఇన్ ఏ లైన్. వాళ్ళు ఒక లైన్లో కూర్చున్నారు. బికాస్ ఎందుకు, బికాస్ రీజన్ ఏంటంటే బికాస్ ఏబిసిఆర్ కొలీనియర్. ఏబిసి అనేవి కొలీనియర్ కనుక వాళ్ళు అలాగా కూర్చున్నారు అనమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 4కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 4కి వెళ్దాం. Find a relation between x and y such that x, y is the equal distance from 7, 1 and 3, 5. ఈ x, y అనే పాయింట్ అంట 7, 1కి 3, 5కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉందని మనం ప్రూవ్ చేయాలి అని ఇస్తాడు. అయితే మనం ఆ రిలేషన్ ఫైండ్ చేయాలి. x కి y కి ఏం రిలేషన్ ఉందో ఫైండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రైట్ గా అలా తీసుకుంటున్నాను. ఇది ఏ అనే పాయింట్. సో వాడు ఏమి ఇచ్చాడు, స్టార్టింగ్ పాయింట్ 7, 1. నేను ఇది బి అనే పాయింట్ తీసుకుంటున్నాను. త్రీ 5 కరెక్ట్గా మధ్యలో తీసుకుంటున్నాను. ఈ పి అనే పాయింట్ x, y మధ్యలో తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఏ నుండి పికి ఎంతైతే డిస్టెన్స్ ఉందో పి నుండి బికి అంతే డిస్టెన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ఏపీ ఈజ్ ఈక్వల్ టు బిపి. అంటే ఏ నుండి పికి ఎంతైతే నడుస్తానో బి నుండి పికి కూడా అంతే నడుస్తాను. సో ఏ అంటే ఏంటి మనం రాసుకుందాం. ఏ అంటే ఏంటి 7, 1 అంటే x1 y1. పి అంటే ఏంటి x, y అది కూడా రాసేసుకుందాం, x2 y2. అది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ బి అంటే ఏంటి 3, 5 అంటే x1 y1. పి అంటే ఏంటి x, y అంటే x2 y2. సో ఇప్పుడు దీని డిస్టెన్స్ ఏపీ డిస్టెన్స్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఉంది కనుక ఈజ్ ఈక్వల్ టు బీపీ. బి నుండి పీకి డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ వాల్యూస్ వేసేద్దాం. ఈ డిస్టెన్స్ ఈ రెండింటి కనుక x2 అంటే ఎంత x మైనస్ x1 ఎంత 7 హోల్ స్క్వేర్, y2 అంటే ఎంత y మైనస్ y1 ఎంత 1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ నెక్స్ట్ ఎంత x మైనస్ x1 ఎంత 3 x మైనస్ 3 హోల్ స్క్వేర్, y2 ఎంత y1 ఎంత 5 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ అక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. SOBS స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే మళ్ళీ ఇదే యాస్టీజ్గా రాసి స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ చేసాడు. x-7 హోల్ స్క్వేర్ ప్లస్ y-1 హోల్ స్క్వేర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా, అందుకనే స్క్వేర్ రూట్ రాసి దానికి హోల్ స్క్వేర్ రాస్తున్నారు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ కి ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఈ స్క్వేర్ కి ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఏవైతే మిగిలే అవి రాసుకుందాం. ఏం మిగిలే ఇక్కడ x-7 హోల్ స్క్వేర్ ప్లస్ y-1 హోల్ స్క్వేర్. రైట్ సైడ్ ఏం మిగిలింది x-3 హోల్ స్క్వేర్ y-5 హోల్ స్క్వేర్. అంటే ఇవేనండి చూడండి 7 1 3 5. a-b హోల్ స్క్వేర్ చిన్నప్పుడు నుండి నేర్చుకున్నాం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో ఇది కూడా అంతే, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇది a ఇది b కనుక. నెక్స్ట్ ఇక్కడ కూడా a-b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఇస్ ఈక్వల్ టు ఏంటి, ఇస్ ఈక్వల్ టు మళ్ళీ అక్కడ a-b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. నెక్స్ట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే x స్క్వేర్ 7 స్క్వేర్ అంటే ఎంత 49, 2 7s 14 మైనస్ 14x ప్లస్ y స్క్వేర్ 1 స్క్వేర్ అంటే ఎంత 1, 2 1s 2y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x స్క్వేర్ అంటే x స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, 2 3s 6x, y స్క్వేర్ అంటే y స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25, 2 5s 10y. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అట్సే తీసుకెళ్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుద్ది, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని అట్సే తీసుకెళ్ళిపోదాం. ముందు అవి యాస్టీస్గా రాద్దాం. ముందు ఇంకో స్టెప్ ఉంది, చూద్దాం. 49 + 1 50, 50 మైనస్ 14x మైనస్ 2y ఈజ్ ఈక్వల్. ఇక్కడ 9 + 25 ఎంత 34, 34 మైనస్ 6x మైనస్ 10y. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని అట్సే తీసుకెళ్ళదు, ఎందుకంటే మైనస్ 14x అంటే అట్సే వెళ్తే ప్లస్ అవుతుంది కనుక మనకు ఆన్సర్ ప్లస్లో ఉంటుంది. ముందు ఈ యాస్టీస్గా రాద్దాం. 34 మైనస్ 6x మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు, ఇవి అట్సే తీసుకెళ్ళిపోతున్నాం, ఈజ్ ఈక్వల్ టు అవసరం లేదు. సో ఈజీ అట్సే తీసుకెళ్తే మైనస్ 50 ప్లస్ 14x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. రైట్ సైడ్ అని రాసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ అని రాసుకోవచ్చు. 14xలో 6x తీస్తే 8x ప్లస్ 2y మైనస్ 10y అంటే మైనస్ 8y. మైనస్ 50లో 34 తీస్తే మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. 8 టేబుల్, 8 1s 8 1s 8 2s అంటే x మైనస్ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ 2 నడిచే తీసుకెళ్ళిపోండి. సో x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 2. సో అంటే ఎక్స్కి వైకి రిలేషన్ ఎక్స్ మైనస్ వై అంటే ఎక్స్ నుండి వై తీస్తే 2 వస్తుందన్నమాట. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈస్ 2 అన్నమాట. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 చూద్దాం. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ వై యాక్సిస్ విచ్ ఈస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ 2 పాయింట్స్. సో అంటే మనం వై యాక్సిస్ మీద ఒక పాయింట్ కట్టాలి, అది ఏ కామా బికి ఈక్వి డిస్టెన్స్లో ఉందంట. ఓకే, లెట్ us డ్రా ద కోఆర్డినేట్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్. So this is x-axis and this is y-axis. ఇప్పుడు ఏమన్నాడు, y-axis మీద ఒక పాయింట్ ఉందంట, అది 6,5కి మైనస్ 4,3కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందంట. 6,5 అంటే ఇక్కడ వస్తుంది, ఎక్కడో వస్తుంది. సో ఇది ఏ. మైనస్ 4,3, సో మైనస్ అంటే x-axis, మైనస్ 4,3, సో మైనస్ 4,3 ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఇది బి. ఇప్పుడు ఫైండ్ ఏ పాయింట్ ఆన్ వై యాక్సిస్ విచ్ ఇస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ 2 పాయింట్స్. అంటే ఈ డిస్టెన్స్ ఈక్వల్ అంట. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, పి అనే ఒక పాయింట్ ఉంది. మీరు వై యాక్సిస్ మీద ఏంటి మనకి 0, x 0, x వాల్యూ ఉండదు.
సో కనుక మనకి 0, y అవుద్ది ఇది. yx మీద ఏంటి x0, ఎందుకంటే మనకి ఈ డిస్టెన్స్ ఉండదు. సో ఈ డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఏంటి y. సో మనకి ఈ డిస్టెన్స్ ఉండదు ఎందుకంటే పాయింట్ ఇక్కడ ఉంది కనుక. సో మనకి ఈ డిస్టెన్స్ కానీ ఈ డిస్టెన్స్ కానీ ఉంది కనుక x వాల్యూ 0 కనుక y అనేది ఈ డిస్టెన్స్ y అవుతుంది. అది y అన్నమాట, 0, y. అంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ఎందాలు చేసినట్లే తీసుకోవాలన్నమాట. BO ఈజ్ ఈక్వల్ టు PA. చూడండి, BP ఈజ్ ఈక్వల్ టు PA, లేదంటే AP ఈజ్ ఈక్వల్ టు PB, మీ ఇష్టం ఎలా తీసుకున్నా పర్లేదు. ఓకే, B వాల్యూ ఇచ్చాడు -4, 3 ఇచ్చాడు, x1 y1. P వాల్యూ ఏంటి 0, y, x2 y2. ఇక్కడ P వాల్యూ ఏంటి 0, y, x1 y1. A వాల్యూ ఏంటి 6, 5, x2 y2. సేమ్ ఇందాలాగే చేసేద్దాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఆల్రెడీ ఈ వాల్యూస్ తెలుసు కదా, ఈ వాల్యూస్ అందులో వేసింది. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంతా 0 మైనస్ x1 అంతా మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోద్ది 4 హోల్ స్క్వేర్. y2 అంతా y మైనస్ y1 అంతా 3 హోల్ స్క్వేర్. x2 అంతా 6 మైనస్ 0 హోల్ స్క్వేర్. y2 అంతా 5 మైనస్ y హోల్ స్క్వేర్. y1 అంటే y. సో ఇది ఇంకా సింపుల్గా రాసుకుందాం. 4, 0 ప్లస్ 4 అంటే ఎంత 4 అంటే 4 స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా 6 స్క్వేర్ ప్లస్ 5 మైనస్ y హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈ స్క్వేర్స్ పోతాయి అన్నమాట. సో కనుక మళ్ళీ ఇది యాస్టీజ్గా రాద్దాము. 4 స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ is equal to 6 square plus 5 minus y whole square. ఈ స్క్వేర్ కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఈ స్క్వేర్ కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇంకా మనకి మిగిలింది ఏంటి 4 స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడ 6 స్క్వేర్ ప్లస్ 5 మైనస్ y హోల్ స్క్వేర్. 4 స్క్వేర్ ఎంత 16, a minus b whole square, a square plus b square minus 2ab. ఇక్కడ 6 స్క్వేర్ అంటే ఎంత 36. సో 5a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. y స్క్వేర్ క్యాన్సిల్, ఎందుకంటే ప్లస్ y స్క్వేర్ ఎట్స్ వెళ్తే మైనస్ y స్క్వేర్ అవుతుంది. ఇంకా మిగిలింది సో 16, 3 స్క్వేర్ అంటే 9, 2 3 6y. ఇక్కడ 36, 5 స్క్వేర్ అంటే 25, 2 5 10y, 2 5 10y. 16 ప్లస్ 9 అంతా 25. సో 25 మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 25 మైనస్ 10y. 25 క్యాన్సిల్, ఎందుకంటే ప్లస్ 25 అట్స్ వెళ్తే మైనస్ 25. ఇంకా ఈ మైనస్ 10y ఇట్స్ తీసుకొద్దాం, 36ని అలాగే ఉంచుతాం. సో 10y minus 6y is equal to 36. 10yలో 6y తీస్తే 4y. సో 4y is equal to 36. 4 అనేది లెఫ్ట్ సైడ్ డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివైడ్ చేయాలి. సో y is equal to 36/4. 4 1s 4 9s. సో y is equal to 9. y is equal ఎంత వచ్చింది 9. సో therefore మనం అనుకున్న P అనే పాయింట్ 0, y కనుక సో therefore మనం అనుకున్న పాయింట్ ఏమొస్తుంది 0, 9. 0, 9 అంటే y వాల్యూ 9 కనుక మన పాయింట్ 0, 9 అంటే ఈ పాయింట్ 0, 9 అన్నమాట. 0, 9 దగ్గర ఆ రెండు ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 6th ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ నెంబర్ 6కి వెళ్దాం.
Find the coordinates of the point which divides the line segment joining these 2 points 4, -3 and 8, 5 in the ratio 3:1 internally. అంటే ఇక్కడ మనం చిన్న డయాగ్రామ్ వేసుకుంటే ఇది లైన్ సెగ్మెంట్ ఏ 4, -3, బి 8, 5. ఈ లైన్ సెగ్మెంట్ని 3:1 అంటే 1 దీన్ని 4 పార్ట్స్ వేసుకుంటే ఇక్కడ పి అనే ఒక పాయింట్ డివైడ్ చేస్తుంది. ఇది ఎక్స్ కామా వై మనకు తెలియదు. సో ఇది ఈ డిస్టెన్స్ 3 అంట, ఈ డిస్టెన్స్ 1 అంట. 3:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అయితే ఈ పాయింట్ ఏంటి అని అడుగుతున్నామంట. ఓకేనా? సో మనందరికీ తెలుసు ఇది ఒక పెద్ద క్లాస్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేస్తుంది. సో అంటే ఏంటి? సెక్షన్ ఫార్ములా రాస్తే సరిపోద్ది. సో దట్ ఈస్ పి ఈజ్ ఈక్వల్ టు ఇది M1, ఇది M2, ఇది X1, Y1, ఇది X2, Y2. సో ఇప్పుడు ఫార్ములా వేస్తే ఏసిడే M1 X2 ప్లస్ M2 X1 బై M1 ప్లస్ M2 కామా M1 Y2 ప్లస్ M2 Y1 బై M1 ప్లస్ M2. సో P ఈజ్ ఈక్వల్ టు M1 ఎంత 3 ఇంటూ X2 ఎంత 8, M2 ఎంత 1, X1 ఎంత 4 బై M1 అంటే 3, M2 అంటే 1, 3 + 1. నెక్స్ట్ M1 ఎంత 3, Y2 ఎంత 5, M2 ఎంత 1, Y1 ఎంత -3 బై 3 + 1. P ఈజ్ ఈక్వల్ టు 8 3s 24, 1 4s 4 బై 4. 3 + 1 ఎంత 4, 3 5s 15 ప్లస్ ఇంటూ మైనస్ 3 3s 3 1s 3 బై 4. P ఈజ్ ఈక్వల్ టు 24 4 ఎంత 28, 28 బై 4. 15లో 3 తీస్తే 12, 12 బై 4. 4 1s 4 7s 4 1s 4 3s కింద 1 రాయవలసిన లేదండి. సో P ఈజ్ ఈక్వల్ టు 7, 3. అంటే ఇది ఈ పాయింట్ అనేది ఆ లైన్ సెగ్మెంట్ని 3:1 రేషియోలో డివైడ్ చేస్తున్నమాట 7, 3 అనేది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం 7th ఎగ్జాంపుల్కి వెళ్తాం. ఇన్ వాట్ రేషియో డస్ ద పాయింట్ -4, 6 డివైడ్ ద లైన్ సెగ్మెంట్ AB? సో AB అనే లైన్ సెగ్మెంట్ని ఈ పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో అన్నాడు. ఇందాలాగే సేమ్ డయాగ్రామ్ వేసుకుంటే ఇది A -6, 10, ఇది B 3, -8. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక పాయింట్ P అనే పాయింట్ ఉందంట. అదేంటి -4, 6. ఇప్పుడు ఈ A నుండి Pకి M1 అనే డిస్టెన్స్లో ఉంది, P నుండి Bకి M2 అనే డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు మనం ఈ M1 M2 ఫైండ్ చేయాలి. ఈ M1 M2 అనేది ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు ఈ M1 M2 ఫైండ్ చేయాలంటే ఇందాల ఫార్ములానే రివర్స్ రాయాలి. ఓకే, రాద్దాం. M1 X2 ప్లస్ M2 X1 బై M1 ప్లస్ M2 కామా M1 Y2 ప్లస్ M2 Y1 బై M1 ప్లస్ M2 ఈజ్ ఈక్వల్ టు P. ఈజ్ ఈక్వల్ టు ఏంటి? P. ఇప్పుడు రాసేసుకున్నాం ఇక్కడ X1 Y1, X2 Y2. ఇది X, Y. ఏంటిది? X, Y. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో Pని X, Y రాసి వాల్యూస్ వేస్తే వచ్చేస్తుంది. M1 అంతా మనకు తెలియదు కనుక M1 M1ఏ, X2 అంటే 3 ప్లస్ M2 అంతా తెలియదు M2ఏ, X1 అంతా -6 బై M1 ప్లస్ M2. M1 తెలియదు కనుక M1 M1ఏ, Y2 ఎంత -8 ప్లస్ M2 M2ఏ, Y1 ఎంత 10 బై M1 ప్లస్ M2 మనకు తెలియదు కనుక. P అనే పాయింట్ ఇదే కదా. సో అంటే మనం ఏం రాయచ్చు ఇక్కడ -4, 6 రాయచ్చు. -4, 6 రాయచ్చు. అంటే X, Y రాసి నెక్స్ట్ -4, 6 రాయచ్చు. 3 ఇంటూ M1 3M1
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6m2 బై m1 ప్లస్ m2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8m1 ప్లస్ 10m2 బై m1 ప్లస్ m2 is equal to minus 4 comma 6. If two coordinates are equal or if 2 points are equal, then the corresponding points are equal. Corresponding points are equal. So if 2 points are equal, then the corresponding x point is equal to x point and y point is equal to y point. అంటే ఇక్కడ x వాల్యూ ఇది కనుక ఈ x వాల్యూ ఈ x వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఈ y వాల్యూ ఇది కనుక ఈ y వాల్యూ ఈ y వాల్యూకి ఈక్వల్ అవుతుంది. మీరు దీనికి ఈక్వల్ చేసి ప్రూవ్ చేసినా పర్లేదు, దీనికి ఈక్వల్ చేసి ప్రూవ్ చేసిన పర్లేదు, రెండు ఒకే ఆన్సర్ వస్తుంది. ఓకే, రెండూ చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. 3m1 minus 6m2 by m1 plus m2 is equal to ఎంత is equal to -4. ఫస్ట్ అది చేద్దాం. ఇప్పుడు m1 plus m2 డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే మల్టిప్లై చేయాలి కనుక 3m1 minus 6m2 is equal to -4 into m1 plus m2. 3m1 minus 6m2 is equal to -4 into m1 minus 4m1 plus into minus 4 into m2 4m2. ఈ -4m ని ఇట్సే తీసుకొద్దాం, ప్లస్ అవుద్ది. -6m2 ని ఇట్సే తీసుకెళ్దాం, ప్లస్ అవుద్ది. అప్పుడు ఏమవుతుంది మనకి 3m1 ప్లస్ 4m1 is equal to ఈ 6 అట్సే వెళ్తే ప్లస్ అయిపోతుంది కనుక 6m2 minus 4m2. 3 plus 4 3m1 plus 4m1 అంత 7m1. 7m1 is equal to 4లో 6లో 4 తీస్తే 2m2. ఇప్పుడు m2 ఇట్సే తీసుకురండి, డివైడ్ చేస్తుంది. 7 అట్సే తీసుకెళ్ళండి, డివైడ్ చేస్తుంది. m1 by m2 is equal to 2 by 7. m1 by m2 నేను రాయొచ్చు, m1 is to m2 రాయొచ్చు. therefore m1 is to m2 is equal to దీని రాయొచ్చు 2 is to 7 రాయొచ్చు. అంటే అది 2 is to 7 రేషియోలో డివైడ్ చేస్తుంది. 2 is to 7 రేషియోలో డివైడ్ చేస్తుంది. దీన్ని కూడా అంతే. -8m1 ప్లస్ 10m2 అంటే చేసినా పర్లేదు, చేయపని పర్లేదు, మీ ఇష్టం. టైం ఉందంటే చెయ్యండి ఎగ్జామ్లో, టైం లేకపోతే వదిలేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఈజ్ ఈక్వల్ టు 6. సో దీన్ని అట్సే తీసుకెళ్ళిపోండి, అప్పుడేమవుద్ది 8m1 ప్లస్ 10m2 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ m1 ప్లస్ m2. -8m1 ప్లస్ 10m2 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ m1 6m1 ప్లస్ 6 ఇంటూ m2 6m2. ఈ m1 ఇట్సే తీసుకురండి, m2 ఇట్సే తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుద్ది -8m1 minus 6m1 is equal to 6m2 minus 10m2. Okay, so 8m1 6 అంటే ఎంత అవుద్ది -14m1. ఇదేమవుద్ది 6లో 10 తీస్తే -4m2. సో m2 ఇచ్చేదండి 14 అట్సే తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుతుంది మనకి m1 by m2 is equal to -4 by -14. So minus cancel, 2 2s are 2 7s are. So therefore m1 is to m2 is equal to 2 is to 7. చూసారా, ఇక్కడ 2 is to 7 వచ్చింది, ఇక్కడ 2 is to 7. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది. సో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఈలోపు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం 8th ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ యొక్క పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటున్నాడు. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఈ లైన్ సెగ్మెంట్ ని 3 ఈక్వల్ పార్ట్స్ గా చేసే 2 పాయింట్స్ అన్నమాట. అంటే ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనే పాయింట్ 2, -2. ఇది బి అనే పాయింట్ -7, 4. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ ని 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉండాలి, ఇక్కడ ఒక పాయింట్ ఉండాలి. సో ఏ నుండి పికి, పి నుండి క్యూకి, క్యూ నుండి బికి ఈక్వల్ అన్నమాట. సో ఇది
ఇది ఇది ఈ 3 లైన్ సెగ్మెంట్స్ ఈక్వల్ అన్నమాట. ఈ 3 లైన్ సెగ్మెంట్స్ ఈక్వల్ అంటే ఇది 1 ఇది 1 ఇది 1 అనుకుంటే మొత్తం 3 పార్ట్స్ అన్నమాట. మొత్తం 3 పార్ట్స్ కనుక P ఎలా డివైడ్ చేస్తుంది 1 పార్ట్ 2 పార్ట్ అంటే 1:2 రేషియోలో P డివైడ్ చేస్తుంది. మరి Q ఎలా డివైడ్ చేస్తుంది 2 పార్ట్స్ 1 పార్ట్ అంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే మీరు P ఫైండ్ చేసినప్పుడు ఇది M1 ఇది M2 అవుతుంది. Q ఫైండ్ చేసినప్పుడు ఇది M1 ఇది M2 అవుతుంది. సో P ఫైండ్ చేసినప్పుడు ఇది M1 ఇది M2 అవుతుంది. Q ఫైండ్ చేసినప్పుడు ఇది M1 ఇది M2 అవుతుంది. సో కనుక మనం విడివిడిగా రాసేసుకుంటే A 2, -2 B -7, 4 M1:M2 రాసేసుకున్నాం కన్ఫ్యూజ్ అయిపోతాం. M1:M2 1:2. సో ఇది x1 y1 x2 y2. సో ఇప్పుడు మనకి ఏం కావాలి P. సో P ఈజ్ ఈక్వల్ టు M1 x2 ప్లస్ M2 x1 బై M1 ప్లస్ M2 కామా M1 y2 ప్లస్ M2 y1 బై M1 ప్లస్ M2 M1 ప్లస్ M2. ఇప్పుడు వాల్యూస్ అని వేసేయండి. వేస్తే ఏమవుద్ది M1 ఎంత 1 ఇంటూ x2 ఎంత -7 ప్లస్ M2 ఎంత 2 x1 ఎంత 2 బై M1 ఎంత 1 ప్లస్ 2 ఇక్కడ కూడా M1 ఎంత 1 y2 ఎంత 4 ప్లస్ M2 ఎంత 2 y1 ఎంత -2 by 1 plus 2. 1 minus 7 ja -7, 2 2s are 4 by 3. 1 4s are 4 minus 2 2s are 4 by 3. -7 plus 4 ante -3. -3 by 3. 4 minus 4 anta 0. 0 by 3. So 3 1s are 3 1s are ante therefore P is equal to -1, 0 by anything 0. So -1, 0. So ఇది ఒక పాయింట్ అన్నమాట P వాల్యూ. నెక్స్ట్ Q వాల్యూ. Q వాల్యూ ఫైండ్ చేయాలని మళ్ళీ A 2, -2 x1 y1 B -7, 4 x2 y2. ఇక్కడ M1:M2 మారిపోద్ది. M1:M2 2:1 వస్తుంది. 2:1 ఎందుకంటే Q ఫైండ్ చేస్తున్నాం కనుక మనం Q ఫైండ్ చేస్తున్నాం కనుక Q ఫార్ములా ఏంటి Q ఈజ్ ఈక్వల్ టు సేమ్ M1 x2 ప్లస్ M2 x1 బై M1 ప్లస్ M2 M1 y2 ప్లస్ M2 y1 బై M1 ప్లస్ M2 సేమ్ వాల్యూస్ వేసి M1 M2 మనం మార్చితే సరిపోద్ది. M1 బదులు 2 M2 బదులు 1. సో 2 ఇంటూ x2 ఎంత -7 ప్లస్ M2 ఎంత 1 x1 ఎంత 2 బై 2 ప్లస్ 1 M1 ఎంత 2 y2 ఎంత 4 ప్లస్ M2 ఎంత 1 y1 ఎంత -2 by 2 plus 1 2 plus 1 కరెక్ట్గా మనం సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. 2 -7 -14 ప్లస్ 2 2 1 2 by 3 2 4 ఎంత 8 -2 by 3 14లో 2 తీస్తే -12 by 3 8లో 2 తీస్తే 6 by 3 3 1 3 4 3 1 3 2 అంటే -4, 2 వచ్చింది. సో ఇది Q మాట. సో దేర్ ఫోర్ Q ఈజ్ ఈక్వల్ టు -4, 2. సో ఈ 2 పాయింట్స్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ పాయింట్స్ మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ఎగ్జాంపుల్కి వెళ్దాం. Find the ratio in which y-axis divides the line segment 5, -6, -1, -4 and also find the point of intersection. ఇక్కడ మనకి ఒక లైన్ సెగ్మెంట్ ని y యాక్సిస్ డివైడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ సెగ్మెంట్ A
5, -6 and B -1, -4. ఈ లైన్ సెగ్మెంట్ని y యాక్సిస్ డివైడ్ చేస్తుందంట. ఇది y యాక్సిస్, ఇది y, ఇది y డాష్. సో మరి y యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి సో y యొక్క పాయింట్ మనకి దీన్ని P అనుకుంటే P ఏమవుద్ది 0, y 0, y అంటే P పాయింట్ మనకు తెలుసు, కానీ y యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో మనకు తెలియదు. మనం అది ఫైండ్ చేయాలి. అంటే ఈ A నుండి Pకి M1 డిస్టెన్స్లో ఉంటుంది, ఈ P నుండి Bకి M2 డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం M1, M2 ఫైండ్ చేయాలి. సో మనకి P తెలుసు 0, y, ఎందుకంటే y యాక్సిస్ మీద x వాల్యూ ఉండదు, y యాక్సిస్ మీద x వాల్యూ ఉండదు, x యాక్సిస్ మీద y వాల్యూ ఉండదు. కనుక 0, y వాల్యూ ఏదో ఉంటుంది, అది ఏ వాల్యూ తెలియదు కనుక y అనుకున్నాను. సో లెట్ us see. Let the point on y-axis. Let the point on y-axis be P is equal to 0, y. Okay. So ఇది x1, y1. ఇది x2, y2. ఇది x, y. So formula వేసేద్దాం. m1 x2 plus m2 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2, that is equal to P. ఇక్కడ m1 అంటే m1, m2 అంటే m2, మిగతా వాల్యూస్ వేసేద్దాం. m1 ఇంటూ x2 అంటే ఎంత -1 ప్లస్ m2 అంటే m2, x1 ఎంత 5 బై m1 ప్లస్ m2 మారదు, నెక్స్ట్ m1 అంటే m1, y2 అంటే ఎంత -4 ప్లస్ m2 ఇంటూ y1 అంటే ఎంత -6 బై m1 ప్లస్ m2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు P వాల్యూ ఎంత మనం అనుకున్నాం 0, y. సో 0, y. సో -1 ఇంటూ m -m, -m1, 5 ఇంటూ m2 5m2 బై m1 ప్లస్ m2, -4 ఇంటూ m -4m1 ప్లస్ ఇంటూ -6 ఇంటూ m2 6m2 by m1 plus m2, that is equal to 0, y. మనం ఇందాక సమ్లోనే చేసాం. సో x వాల్యూ ఈక్వల్, y వాల్యూ y ఈక్వల్. అంటే ఏవైనా 2 పాయింట్స్ ఈక్వల్ అయితే x కోఆర్డినేట్స్ ఈక్వల్, y కోఆర్డినేట్స్ ఈక్వల్ అని మనం. సో అంటే ఇక్కడ మనం y కోఆర్డినేట్స్ ఈక్వల్ చేసినా సరే మనకి m1 m2 రాదు, ఎందుకంటే y అనేది వేరియబుల్. అదేవిధంగా మన ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ చేస్తే మనకి ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే 0 ఉంది కనుక. సో కనుక మనం ఇక్కడ లాజిక్ యూజ్ చేసి ఎక్స్ కోఆర్డినేట్స్ని మాత్రమే ఈక్వల్ చేయాలి, ఎక్స్ కోఆర్డినేట్స్ మాత్రమే ఈక్వల్ చేయాలి. సో అలా ఈక్వల్ చేస్తే -m1 ప్లస్ 5m2 బై m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ m1 m2 డివైడ్ చేస్తున్నారు, అటు వెళ్తే ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. అంటే ఏమవుతుంది 0 అవుతుంది అన్నమాట. సో అంటే ఇప్పుడు -m1 ప్లస్ 5m2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ m1 ప్లస్ m2. ఎందుకంటే అటు సైడ్ డివైడ్ చేస్తుంది కనుక ఇటు సైడ్ వస్తే మల్టిప్లై చేయాలి. మరి 0 ఇంటూ ఎనీథింగ్ 0, సో ఇదంతా 0 అయిపోద్ది. సో -m1 ప్లస్ 5m2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 5m2ను అటు సైడ్ తీసుకెళ్ళిపోతాం. -m1 ఈజ్ ఈక్వల్ టు -5m2. ఈ m2ని ఇస్తే తీసుకొద్దాం, ఇక్కడ మైనస్ అంటే -1 అని అర్థం, ఈ -1 అటు తీసుకెళ్దాం. సో m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు -5 బై -1. సో మైనస్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫోర్ m1 ఈజ్ టు m2 ఈజ్ ఈక్వల్ టు 5:1. అంటే ఈ y యాక్సిస్ అన్నది ఆ లైన్ సెగ్మెంట్ని 5:1 రేషియోలో డివైడ్ చేస్తుంది, 5:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఫైండ్ ద
పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే ఇప్పుడు మనం ఈ పీ పాయింట్ ఉంది కదా 0, అది ఫైండ్ చేయాలన్నమాట. అది ఫైండ్ చేయాలి. సో అది ఫైండ్ చేయాలంటే మనం ఇప్పుడు పీ ఈజ్ ఈక్వల్ టు రాసి ఫార్ములా వేసేద్దాం. సో m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో ఇది అలాగా 0 అయిపోతుంది, ఖచ్చితంగా 0 అయిపోతుంది. ఈ y వాల్యూ ఏంటో మనం ఫైండ్ చేయాలి. ఇది 0 అయిపోయింది. ఎందుకు? ఆల్రెడీ మనకు 0, y తెలుసు కనుక ఖచ్చితంగా ఇది 0 అవుతుంది. ఇది మీరు 0 రాలేదంటే మీరు ఎక్కడో రాంగ్ చేసినట్లు లెక్క. ఇది మనకి ఏదో ఒక వాల్యూ వస్తుంది. సో లెట్ us see. p ఈజ్ ఈక్వల్ టు m1 అంటే ఎంత 5, x2 అంటే ఎంత -1. ఆల్రెడీ చేసాం. ఈ ప్లేస్లో మనం ఏంటి m1 బదులు 5, m2 బదులు 1 వేస్తే సరిపోతుంది. సో 5 × -1 ప్లస్ 1 × 5 బై 5 ప్లస్ 1. ఇక్కడ కూడా 5 × -4 ప్లస్ 1 × -6 బై 5 ప్లస్ 1. p ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ 5 బై 6. 4 5s are 20. So -20, 6 1s are 6 by 6. p is equal to -5 plus 5 0, 0 by 6 minus 26 by 6. 2 13s are 2 3s are. So p is equal to 0 by anything 0 minus 13 by 3 minus 13 by 3. So p value ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లం 10th ప్రాబ్లంకి వెళ్దాం. ఎగ్జాంపుల్ 10. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం 10th ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇఫ్ ద పాయింట్స్ A, B, C, D ఆర్ ది వెక్టర్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ టేకెన్ ఇన్ ఆర్డర్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P. ఈ 4 పాయింట్స్ అంట పారలోగ్రామ్ యొక్క 4 వెక్టర్స్ అంట ఒక ఆర్డర్లోని. అయితే ఇక్కడ P అనే వాల్యూని మిస్ చేసాడు. ఆ P వాల్యూని కనుక్కోమంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్కి వస్తుంది ఇది, మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మోడల్. సో ముందు మనం పారలోగ్రామ్ డ్రా చేద్దాం. ఇది పారలోగ్రామ్, ఇది ఒక డయాగ్నల్, ఇది ఒక డయాగ్నల్. సో A, B, C, D. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పారలోగ్రామ్లో డయాగ్నల్స్ అనేవి బైసెక్టింగ్ ఈచ్ అదర్. అంటే AO ఈజ్ ఈక్వల్ టు OC అవుతుంది, BO ఈజ్ ఈక్వల్ టు OD అవుతుంది, BO ఈజ్ ఈక్వల్ టు OD అవుతుంది. అంటే అర్థం ఏంటి? సో O అనేది ACకి మిడ్ పాయింట్ అవుతుంది, BDకి కూడా మిడ్ పాయింట్ అవుతుంది. అంటే మనం ఈ AC మిడ్ పాయింట్, BD మిడ్ పాయింట్ ఈక్వల్ చేస్తే మనకి P వాల్యూ వచ్చేస్తుంది. సో కనుక లెట్ A ఈజ్ ఈక్వల్ టు 6, 1 x1 y1. C తీసుకుందాం. C ఈజ్ ఈక్వల్ టు 9, 4. ఇది x2 y2. అంటే AC మిడ్ పాయింట్ కావాలి కనుక. నెక్స్ట్ BD మిడ్ పాయింట్. B ఈజ్ ఈక్వల్ టు 8, 2. ఇది x1 y1. D ఈజ్ ఈక్వల్ టు P, 3. అంటే ఇది x2 y2. సో రాసేద్దాం. ద మిడ్ పాయింట్ ఆఫ్ AC, the midpoint of AC is equal to the midpoint of BD. The midpoint of BD. Since ఎందుకు are equal? Diagonals bisecting each other. So diagonals bisecting each other. Bisect each other. Diagonal bisect each other in a parallelogram. సో ఇది మ్యాటర్. సో మనకి మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కదా అందరికి. ఏంటి మిడ్ పాయింట్ ఫార్ములా? x1 + x2/2 y1 + y2/2. సో అదే రాస్తుంది. x1 + x2/2 y1 + y2/2. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా అంతే, x1 + x2/2
y1 plus y2 by 2. ఓకే, ఇక్కడ x1 ఎంత 6 ప్లస్ x2 ఎంత 9 by 2. ఇక్కడ y1 ఎంత 1 ప్లస్ y2 ఎంత 4 by 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x1 ఎంత 8 ప్లస్ p by 2. ఇక్కడ y1 ఎంత 2 ప్లస్ 3 by 2. 6 ప్లస్ 9 ఎంత 15. సో 15 by 2 కామా 1 ప్లస్ 4 ఎంత 5 by 2. సో ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ p ఎంత 8 ప్లస్ p మనకు తెలియదు అది. సో by 2. 2 ప్లస్ 3 ఎంత 5 by 2. మీకు ముందే చెప్పాను 2 పాయింట్స్ ఈక్వల్ అయితే x కోఆర్డినేట్ ఈక్వల్ y కోఆర్డినేట్ ఈక్వల్. చూడండి y కోఆర్డినేట్ ఇక్కడ 5 by 2 ఇక్కడ 5 by 2 అంటే దాన్ని మనం ఈక్వల్ చేయవస్తుంది. ఇప్పుడు x కోఆర్డినేట్ మనం ఈక్వల్ చేసాం అనుకోండి, అప్పుడు మనకేం వస్తుందంటే 8 ప్లస్ p by 2 ఈజ్ ఈక్వల్ టు 15 by 2. 2 క్యాన్సిల్, ఎందుకు ఈ 2 డివైడ్ చేస్తున్నాం, అటు సైడ్ మల్టిప్లై చేస్తున్నాం, అదేదో ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది 8 ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 15 వచ్చింది. p ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 8. 15లో 8 తీస్తే ఎంత 7. సో అంటే p వాల్యూ ఏమొచ్చింది 7 వచ్చింది. సో ఫైనల్గా p వాల్యూ అన్నాడు కనుక p వాల్యూ 7 అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సో మనకి కోఆర్డినేట్ జామెట్రీలోని అన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఇది ఫార్మేట్ 2కి ఫార్మేట్ 3కి అదేవిధంగా సమ్మేట్ 1కి ఫైనల్ ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఏ లెసన్ ఎగ్జాంపుల్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. దాన్ని బట్టి ఎక్కువ మెజారిటీ మనకి ఏ లెసన్ నుండి ఎగ్జాంపుల్స్ అడుగుతారో ఆ లెసన్ నేను మీకు వీడియో చేస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మనకి షేర్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ని మీరు ఏ జిల్లా నుండి, ఏ స్కూల్ నుండి, ఏ ఊరు నుండి చూస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి. చాలా మంది కామెంట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. సో కనుక ఖచ్చితంగా మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క స్కూల్ పేరు టైప్ చేయడం మర్చిపోదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, just like and subscribe the channel and share this video.